ఇంట్లోనే పూసలాంటి కమ్మని నెయ్యిని ఈజీగా తయారు చేసుకుందాం రండి. ముందుగా పాలని బాగా మరిగించుకొని చల్లారాక మీగడ ఏర్పడుతుంది కదా! దాన్ని ఒక బౌల్‌లో కలెక్ట్ చేసుకోవాలి. ఇలా కలెక్ట్ చేసుకున్న మీగడలో కొద్దిగా తోడు వేసుకొని 7-10 రోజుల పాటు మీగడని కలెక్ట్ చేసుకుంటూ ఎవ్రీడే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోండి. ఇలా స్టోర్ చేసినటువంటి మీగడని మిక్సీ జార్‌లో కానీ, బ్లెండర్‌లో గానీ వేసుకొని కూల్ వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకున్నట్లయితే మజ్జిగ నుండి వెన్న సెపరేట్ అవుతుంది. ఇలా సెపరేట్ అయిన వెన్ననంతటిని ఒక బౌల్‌లో కలెక్ట్ చేసుకొని కూల్ వాటర్‌లో 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఈ స్వచ్ఛమైన వెన్నని ఒక కడాయిలో వేసుకొని వెన్న కరిగేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్‌పై పెట్టి అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. వెన్న పూర్తిగా కరిగి నెయ్యి ఏర్పడడం స్టార్ట్ అయ్యాక మంటని లో ఫ్లేమ్‌లోకి మార్చి పైన ఏర్పడిన నురగనంతటిని అడుగున తెల్లగా ఉంది కదా! ఇది లైట్ గోల్డెన్ కలర్‌లోకి వచ్చాక ఇందులోకి 3-4 లవంగాలను వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన నెయ్యికి మంచి సువాసన యాడ్ అవ్వడమే కాకుండా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. దగ్గు, జలుబు, గొంతు నొప్పి నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. ఇలా అడుగున ఉన్న పదార్థం అనేది లైట్ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇలా రెడీ అయిన నెయ్యిని కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే వడపోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ నెయ్యిని గాజు లేదా స్టీల్ బాక్స్ లో తడి తగలకుండా స్టోర్ చేసుకోండి. ఇలా నెయ్యిని లవంగాలతో వేసి మరిగించడం వలన నెయ్యి యొక్క పోషకాలతో పాటు లవంగంలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా అందుతాయి.